పిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అది కావాలంటే మీకు వాట్సాప్ ద్వారా నేను పంపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను నీ ధర్మం గురించి నువ్వు ఏమైనా చెప్పు. నీ ప్రభు వల్ల గుడ్డివాడు చూస్తాడు, కుంటోడు పరిగిస్తాడు, మూగోడు మాట్లాడతాడు, ఎంట్రుకలు లేని వాళ్ళకి ఎంట్రుకలు వస్తాయి. నువ్వు ఏం చెప్పుకుంటావు చెప్పుకో, మాకు ఇబ్బంది లేదు. సేమ్ టైం నువ్వు హిందూ దేవతలు ఏం చేస్తున్నారు, లేదా ఇస్లాంలో మహమ్మద్ ఏం చేశారు, అల్లా ఏం చెప్తున్నాడు, నీకు అవసరం లేదు. నీ ధర్మం కాదు అది. సో ఈ వ్యాఖ్యలన్నీ తెలుసుకుని నీ ధర్మం 10 మందికి చెప్పు. ఇతర ధర్మాలను అవమానపరిచే పరిస్థితి, అవమానపరచాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆ విధంగా ఎవరు చేసినా తప్పే అది. మా ప్రవక్త గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా గానీ, నేను బ్రతికినన్ని రోజులు వాళ్ళని నేనైతే వ్యతిరేకిస్తూనే ఉంటాను. కానీ ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది ఏంటంటే, ఒక మనిషి తప్పు చెప్తే అతనికి మందలించవచ్చు, కానీ వాళ్ళ ప్రాణాలు తీయడము, లేదా వాళ్ళని చంపడము, వాళ్ళకి హాని చేయడం, అది ఇస్లాం ధర్మం మాకు నేర్పించలేదు. కానీ మరి ఆ వీడియోలో మీరు ఎందుకు ప్రాణాలు తీసేస్తాను, కళ్ళు పీకేస్తాను అని ఉద్రిక్తంగా మాట్లాడారు? ఆ వీడియో నువ్వు ఏ విధంగా నువ్వు ప్రవక్త గారి గురించి ఏ నాలుకతో నువ్వు మాట్లాడావు, ఆ నాలుకను నీకు కత్తిరిస్తాము, క్షమాపణ చెప్పకపోతే అని చెప్పినాము. ఇప్పుడు అఘోరి గూచకోత కోసేస్తాను, తల్వారు తీసుకుని నరికేస్తాను, ముస్లింలకు క్రైస్తవులకు నరికి పారేస్తాను, తుర్కనా కొడుకులు దేశంలో ఉండకూడదని చెప్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే ఆమెను తీసుకొని పోయి లోపల వేసేస్తారా? అంటే ఒకళ్ళకి ఒక న్యాయము, నేను ముస్లిం కాబట్టి నాకు ఒక న్యాయమా? ఈరోజు క్రైస్తవులందరూ మాట్లాడుతున్నారు, ఆయన దేవి దేవతలు, ఆయన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు గురించి మాట్లాడాడు. స్త్రీలలో ఉత్తమైన స్త్రీ మహాప్రతివర్త సీతాదేవి గురించి మాట్లాడినాడు. అది మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడాలండి? మేము వాళ్ళ గురించి మేము మాట్లాడటం లేదు. మా ఆచారాల గురించి, మా ధర్మం గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే మీరు తిట్టేస్తే, మీరు ఏం చెప్పేసినా మేము నోరు మూసుకొని ఉండాలా? ఆల్రెడీ ప్రవీణ్ పగడాల గారు 31వ తేదీ నా మీద పోస్ట్ పెట్టాడని చెప్తున్నారు కదా. అతను మార్చి నెల 2వ తేదీ ఒక రంజిత్ ఓఫర్ అనే ఒక అతను, వేరే చర్చికి సంబంధించిన వ్యక్తి, ఇతనికి తల నరకమని చెప్పి చర్చిలో చెప్పాడని చెప్పి ఒక పోస్ట్ పెట్టి ఉన్నాడు ఆయన పేజ్ లో. చెప్పుకోవటం లేదు. సమీ గారు ఎవరు పెట్టారు అది? ఆ పోస్ట్ ఎవరు పెట్టారు? రంజిత్ ఓఫర్ అనే ఒక ఆయన కూడా ఈయనలాగా ఈ విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకొని మత ప్రచారం చేసే వ్యక్తి. అతను ఏదో బుక్ రాస్తే ఆ బుక్ గురించి ఆయన క్రిస్టియనే అతను. ఆ స్క్రీన్ అతని పేజ్ లో ఉంది, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టున్నాను. అది కూడా నేను పంపిస్తాను మీకు. ఓకే, నేను చూడలేదు అది. ఒకసారి ఆయన ఏమన్నారు? తల నరకమని అందులో పోస్ట్ చేశారా? ప్రవీణ్ పగడాల అనే పోస్ట్ చేసి ఉన్నాడు. ఎవరైతే రంజిత్ ఓఫర్ అనే అతను ఉన్నాడో చర్చి లోపల ఫత్వా జారీ చేశాడు, నా తలను నరికి తీసుకొని రమ్మని చెప్పి. ఇప్పుడు జనరల్ గా ఒక మనిషి ప్రాణం తీయాలంటే 3 కారణాలు ఉంటాయి సార్. ఒకటి ధనము, రెండోది అధికారము, మూడోది మహిళ. నా ప్రవక్తకు అతను తిట్టాడు, నేను అతనికి తిట్టాను. వాళ్ళ ప్రభువుకు నేను తిట్టలేదు. అతను నా ప్రవక్త ఒక అవమానపరిస్తే నేను వాళ్ళ ప్రభుని, నేను యేసు ప్రభుని అవమానపరచలేదు, ప్రవీణ్ పగడాలని అవమానపరిచాను. కానీ అతనికి నాకు సంపుకునే అంత వైర్యము, శత్రుత్వం లేదు. అతను క్షమాపణ కోరినాడు, మేము క్షమించేసిన మాడికి అయిపోయింది. అయితే ఏదైతే ఈ సంఘటన ఒకవేళ ఇది హత్య కానీ జరిగి ఉంటే, ఈ క్రైస్తవ కమ్యూనిటీ నుంచి వాళ్ళు ఏదైనా డబ్బులు కలెక్ట్ చేసుకోవడంలో, వాళ్ళ మిషనరీ వ్యవహారాలు, వాళ్ళకి ఏదైనా తగాదాలు పడి ఇతనికి ఆల్రెడీ శత్రువులు ఉన్నారు, మేము కానీ ఇతనికి మడిచేస్తే వాళ్ళ మీద వెళ్ళిపోద్దని కూడా కుట్ర ఉండొచ్చు కదా. ఆ కోణంలో ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు? న్యాయం చెప్పండి సార్. అంటే మీరనేది క్రైస్తవుల్లోనే ఆయనకు శత్రువులు ఉన్నారని మీరు అంటున్నారు, రైట్? 101% క్రైస్తవుల శత్రువులు ఉన్నారు సార్. వాళ్ళకు మిషనరీస్, వాళ్ళు డబ్బుల కోసము. నేను చెప్తున్నాను కదా సార్, మీరు చరిత్ర చూడండి, చరిత్ర చూసుకోండి మీరు. అధికారం కోసం, ధనం కోసం, మగువ కోసం, ఈ ముగ్గురు కోసం కూడా యుద్ధాలు జరిగింది, ప్రాణాలు పోయింది. మతాల కోసం కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మతాల కోసం ఎవరు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి సార్, మీకు ఐడియా ఉంటే. నాకు 56 సంవత్సరాలు. ఎన్నో హింసాత్మక ఘటనలకు మతాలే కారణం. మన ఆంధ్ర రాష్ట్రంలో మతాల కోసం కాదు సార్. ఏదైతే ఈ ఉంటారు కదా, ఎవరైతే మతాల మధ్య జరిగిన ఘర్షణలతోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మత విధ్వంసాల కారణంగా ఎన్నో హింసాత్మక. ఆ సంస్కృతి మా ఆంధ్ర రాష్ట్రంలో లేదు సార్. అది ఆ సంస్కృతి మా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ధర్మం వాళ్ళు కూడా చేయరు. యుద్ధాలే జరుగుతున్నాయి, దేశాలే కొట్టుకుంటున్నాయి. ఆ సంస్కృతి మా ఆంధ్ర రాష్ట్రంలో రాలేదు. ఓకే, మీరంటున్న దాని ప్రకారం ఒకటి
క్రిస్టియన్స్ లో ఎవరైనా ఆయనకి శత్రువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ లో శత్రువులు 100% ఆయన క్రిస్టియన్స్ చాలా మంది శత్రువులు ఉన్నారు సార్ వాళ్ళకు. మీకేమైనా ఆధారాలు ఉన్నాయా దాని గురించి? ఎవరైనా ఏమైనా చెప్పారా? చెప్పాను కదా, ఆయన పేజ్ లో ఉన్న స్క్రీన్ షాట్ మీకు పెడతాను చూడండి. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయమని చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను సార్, మీ మాధ్యమం ద్వారా, నేను కానీ తప్పు చేసి ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒకసారి ఏ ఫేస్బుక్ ఐడిలో ఉంది? ఈ లోపు నేను కూడా మా వాళ్ళ చేత తీపిస్తాను. చెప్పండి ఒకసారి ఫేస్బుక్ ఐడి ఏంటది? ప్రవీణ్ పగడాల. ఓకే, అక్కడ మా రిపోర్టర్ కూడా ఉన్నారు కదా, గయాజ్ కూడా ఉన్నారు మా ప్రతినిధి. ఆయన కూడా ఫేస్బుక్ ఐడి ఏంటి అన్నారు? అది ప్రవీణ్ పగడాల. ఓకే, ప్రవీణ్ పగడాల FBI లోనే ఉందా అది? అవును సార్, ప్రవీణ్ పగడాల. మార్చి 2వ తేదీ సార్. ఓకే ఓకే, యా, నేను చూపిస్తున్నాను చూడండి సార్ స్క్రీన్ షాట్ మీకు. ఓకే, ప్రవీణ్ పగడాల FBI ఐడిని మేము కూడా చెక్ చేస్తాం. ఓకే ఓకే, ఒకసారి ఏముంది అందులో చదవండి. ప్రవీణ్ పగడాల, అన్నయ్యలు తమ్ముళ్ళు జాగ్రత్త, ఆ ప్రవక్త నేను నిజాలు మాట్లాడానని తల తీయమని సెర్చిలో ఫత్వా ఇచ్చిండు, నేనే మీరు క్వశ్చన్ మార్క్ అని పెట్టున్నాడు పోస్ట్. దాంట్లో కామెంట్లలో ప్రవీణ్ పగడాల గారు నీ తల తెమ్మని ఓఫీర్ గారు ఎప్పుడు చెప్పారు? సురేష్ యాడ్లా అంట, సురేష్ యాడ్లా అని అతను కామెంట్ రాసి ఉన్నాడు. ప్రవీణ్ పగడాల గారు నీ తల తెమ్మని ఓఫీర్ గారు ఎప్పుడు చెప్పారు? అలా చెప్పిన వీడియో నీ దగ్గర ఉంటే పెట్టు, అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు, నోరు జాగ్రత్త అని చెప్పి ఆయన సురేష్ గారు చెప్పి ఉన్నారు. తర్వాత ప్రవీణ్ దానికి ఏం చెప్పారంటే, ఈవా కోఫేర్ అంట ఎవరు ఆయనకి చెప్పారు, రంజిత్ ఓఫేర్ గారు నేను ఆయన పుస్తకాన్ని ఎక్స్పోజ్ చేసినానని గతంలో నా తల తీసుకొని రమ్మన్నారు, అది గుర్తు చేసి ఆయన జోలికి వెళ్తున్న వారికి హెడ్స్ అప్ అని ఇచ్చాను అంతే. ఏంటంటే ఇప్పుడు తల తీసేంత శత్రుత్వం వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఆయన ముస్లిం కాదు, ఆయన ఆలిం కాదు, ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎక్కడ పోతున్నాడు అని మాకు కానీ హిందువులు కానీ తెలియడానికి. అంటే ఆయనకు ఒక భయం ఉంది, ఎవరో ఒకరు ఆయన పైన దాడి చేస్తారు, ఆయన ప్రాణాలు తీసే అవకాశం ఉంది అనే భయం. అది మీ వల్ల కావచ్చు, హిందువుల వల్ల కావచ్చు, క్రిస్టియన్ వల్ల కావచ్చు. సార్ ఒకటి సార్, పోలీసు వాళ్ళు అమాయకులు కాదు. 7 భూముల లోపలికి వెళ్ళిపోయినా 7 సముద్రాలు దాటి వెళ్ళినా కానీ జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చే టెక్నాలజీ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకులు. అదే విధంగా ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎవరు తప్పు చేసినా కానీ ప్రభుత్వం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో రియాక్ట్ అయి ఉంది. సరేనా? ఎవరు తప్పు చేసినా అది బయటికి వచ్చేస్తుంది. నేను తప్పు చేసి కానీ ఉంటే చీమ గోరంతా నా గురించి ఏదైనా కానీ ఉంటే నన్ను నడి రోడ్డు మీద ఉరి తీయించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అనవసరంగా నా మీద నిందలు వేస్తే మటుకు నేను ఒప్పుకోను. ఓకే, సమీ గారు, మీరు కారణమా కాదా, లేదా మీ వ్యాఖ్యలు కారణమా కాదా, లేదా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో మీ ఇంకొక మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా కారణమా కాదా? సో ఇవన్నీ కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయనకు చంపేసే శత్రువులు ఇతర మతాల్లో ఉన్నారు అనేది వాస్తవం, రైట్? సార్ ఇప్పుడు మనిషి చనిపోయి ఉన్నాడు సార్, ఎవరు చంపారు, యాక్సిడెంట్ జరిగితే ఎలాగ జరిగిందని చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది. అదే, ఇది యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది పోలీసులు తేల్చాలి. కానీ ఈలోపు అనుమానాలు వస్తున్నాయి. ఒకటి అంటే ఆయన బైక్ చూసారుగా, ఆయన బైక్ పడి ఉన్న పొజిషన్ మీరు చూసారా ఫొటోస్ అవి? సార్ అతని బైక్ పడి ఉన్న పొజిషన్ ని చూసి మా ఎక్కువ మంది 100% క్రైస్తవ సోదరులు హత్య జరిగిందని చెప్తున్నారు. అది హత్య జరిగిందంటే దాన్ని తేల్చాల్సిన బాధ్యత పోలీసుది. మీది మాది అక్కడ డెబిట్లలో కూర్చొని నా మీద నిందలు వేసే వాళ్ళది కాదు అది. ఈ రోజు కామెంట్లు చూడండి, ప్రతి ఛానల్లో నన్ను ఒక దయ్యం లాగా చూపిస్తున్నారు. నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నేను ఒంటరిగా తిరుగుతుంటాను. ఎవరైనా క్రైస్తవుల్లో ఉన్న ఉగ్రవాదులు, క్రైస్తవుల్లో ఉన్న టెర్రరిస్టులు నా మీద దాడి చేసి నన్ను చంపేస్తే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను ప్రొటెక్షన్ ఇవ్వాలా. నా మీద ఎవరు ఏం చేసినా కానీ దానికి బాధ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే అవద్దని చెప్పి నేను క్లియర్ గా చెప్తున్నాను. ఈ రోజు రంజాన్ నెల చివరి శుక్రవారం, ఈ రోజు మనం ఒక 5,000 మందితో ధర్నా చేయాలనుకున్నాం. కానీ పోలీసు వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో అంతరాయం వస్తుందని చెప్పి దాన్ని విరమించుకున్నాం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం దగ్గర నా ప్రాణాలని కాపాడమని చెప్పి అడుక్కునే బాధ్యత కూడా భారతదేశ పౌరుడిలాగా
తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఒక సామాన్య వ్యక్తిలాగా నాకు ఉంది. నేను కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నన్ను రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. ఏంటి, ఎందుకు 5,000 మందితో ధర్నా చేయాలనుకున్నారు? అనవసరంగా నా పేరు మీద ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంది, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మనం ఏం చేయనప్పుడు ఆ కామెంట్లు, ఒక్కొక్క కామెంట్ చూస్తే కళ్ళలో నుంచి కన్నీరు వస్తున్నాయి సార్. అమ్మ నా బూతులు తిప్పుతున్నారు. మొత్తం క్రైస్తవ పేర్లతోనే వస్తున్నాయి. ప్రభు రాజ్యం రావాలా, ప్రభు మా రాజు, ఏంది ఈ తుర్కనా కొడుకుని ముక్కలుగా నరికేయాలా, సమీని గొంతు కోసేయాలా. ఈ రోజు నా బర్త్డే ఉంటే నా బర్త్డే విషెస్ పెట్టి నా పోస్టర్లు కూడా వచ్చి నువ్వు చచ్చిపోతావురా, నిన్ను చంపేస్తావురా అని చెప్పి కామెంట్లు చేస్తున్నారంటే ఒక మనిషిలాగా ఎంత సహనం సార్. ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ఇస్లాం ధర్మంలో పుట్టినోడిని, అల్లా మొహమ్మద్ ప్రవక్త మీద విశ్వాసం ఉన్నోడిని, సావు ఎదురు వస్తే కౌగులించుకునే వాడిని ముస్లిం అంటారు. నేను ఒక స్వచ్ఛమైన ముస్లింని. నేనైతే సావుకి భయపడను. కానీ ఏదైతే నా మీద ఆధారం లేని నిందలు ఏదైతే వేస్తున్నారో దాన్ని అయితే నేను జీర్ణించుకోలేకపోతున్నాను సార్. అంటే ఓకే, సోషల్ మీడియాలో పోస్టులు మీకు ఎగెనెస్ట్గా వస్తున్నాయి, మీకు మొబైల్ కూడా ఏమైనా వస్తున్నాయా, ఫోన్లు మీ అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీ ఇంటి చుట్టుపక్కల? నా మొబైల్కి ఫోన్లు ఏం రాలేదు సార్, కానీ కామెంట్లు అయితే మటుకు చాలా ఇదిగా చేస్తున్నారు. చాలా మంది కూడా నాకు తెలిసిన క్రైస్తవుల్లో కూడా మా సోదరులు ఉన్నారు. ఎందుకంటే సార్ ప్రతి కమ్యూనిటీలో సైకోలు ఉంటారు సార్. అదే విధంగా అరే ఈ విధంగా మా పాస్టర్ని ఫలానాడు చంపేశాడు అంటారా అంటే ఒక 10 మంది యువకులు పోతే పోయింది అని చెప్పి వచ్చి ఎక్కడైనా నా మీద అటాక్ చెయ్యరని గ్యారెంటీ ఎవరిస్తారు? సో ఇప్పుడు మీకు భయం అయితే ఉంది సార్. భయం అని నేను చెప్పటం లేదు సార్. నాకు ఏదైనా జరిగితే మళ్ళీ నా కమ్యూనిటీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు కదా, ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది కదా. అందుకని నేను భయపడుతున్నాను. నా రాత రోడ్డు మీద రాసి ఉంటే నేను రోడ్డు మీద చచ్చిపోతా, ఇంట్లో రాసి ఉంటే ఇంట్లో చచ్చిపోతా. ముస్లిం అనేవాడు చావుకి భయపడ్డాడు. మా ప్రవక్త కోసం మా ప్రాణమైన ఇచ్చేస్తాము. కానీ మనం చెయ్యని తప్పుకు నిందలు మోపుతూ అక్కడ వాళ్ళు నా మీద ఏదైనా చేశారనుకోండి, మా ముస్లింలు గమ్ముకు కూర్చుంటారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? ప్రొటెక్షన్ కావాలి నాకు ఇలా. నేను బహిరంగ లేఖ రాసినాను సార్. బహిరంగ లేఖ రాసి నేనేం చేశానంటే ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, డీజీపీ గారికి, అదేవిధంగా మన హైకోర్టు జడ్జి గారికి, మానవ హక్కుల సంఘానికి, అదేవిధంగా మైనార్టీ కమిషన్ కి నేను బహిరంగ లేఖ రాశాను సార్. ఓకే, ఏంటి రిప్లై ఏమైనా వచ్చిందా వాళ్ళ నుంచి మీకు? లేదు సార్, ఈ రోజు ఉదయమే నేను పెట్టాను సార్ లేఖ. ఏదండి? ఈ రోజు ఉదయమే సార్ ఆ లేఖ పెట్టింది. ఓకే ఓకే, ప్రవీణ్ పగడాల చనిపోయారు అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? తెలిసిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి? సార్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినారు అనే వార్త నాకు ఉదయం తెలిసింది సార్. మాకు ఉదయం 11:30-12 ఆ టైంలో తెలిసింది సార్. మనకు రంజాన్ నెల కాబట్టి మనం ఏంటంటే ఫాస్టింగ్ చేసుకొని ఉదయం నమాజ్ చదువుకొని 12 గంటల దాకా నిద్రపోతాం సార్. అంటే నైట్ మనం మేల్కొని ఉంటాం కాబట్టి నేను నమాజ్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఈ ప్రవీణ్ పగడాల అనే అతను చనిపోయాడంట, ఎవరు చంపేశారంట అని చెప్పారు సార్ వాళ్ళు. దాని తర్వాత ఆ టీవీలో వచ్చిన వార్తల్ని చూసుకొని మనం మసీదులో ఫాస్టింగ్ అయిన తర్వాత అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేము అల్లా దగ్గర కూడా దువా చేసినాం. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేసినాను. ఎందుకంటే మనిషి ఎంత చెడ్డోడైనా శత్రు పగోడైనా కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకోవడం మానవ ధర్మం సార్ అది. కానీ వెంటనే మీరు చేసిన వీడియో గుర్తు రాలేదా సార్? మీరు ఆల్రెడీ ఆయన చనిపోయారు అన్న వార్త తెలిసిన వెంటనే మీరు కొన్ని రోజుల క్రితం చేసిన వీడియో మీకు గుర్తు రాలేదా? నాకేం గుర్తు రాలేదు సార్, నాకేం గుర్తు రాలేదు. మేము అంత సీరియస్ గా తీసుకోలేదు సార్. యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకోవడానికి ఈ విధంగా ప్రవక్తని తిట్టే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మేము వాళ్ళని తిట్టు ఉంటాము. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు పెట్టి 8 మంది మీద నేను ఎఫ్ఐఆర్లు చేయించున్నాను సార్. మతాల మీద, ఇతర మతాలకు తిట్టే వాళ్ళ మీద నెల్లూరులో నా పేరు మీద 8 మంది మీద ఎఫ్ఐఆర్లు చేయించున్నాను నేను. ఎవరి మీద కూడా ఆంధ్ర రాష్ట్రంలో మొదటి ఎఫ్ఐఆర్ చేయించింది నేనే సార్. ఓకే, ఎవరి మీద చేయించారు సార్? ఎవరిపైన చేయించారు ఎఫ్ఐఆర్? అఘోరి మీద చేయించాను సార్ నెల్లూరులో ఎఫ్ఐఆర్ నేను. ఓకే, ఆ ముస్లింలకు క్రైస్తవులకు ఊచకొత్త కోస్తానని చెప్పింది కదా సార్. ఆమె మీద నెల్లూరులో ఆ రోజు ఆమె మాట్లాడుతూ పిచ్చిగా తిరుగుతున్నప్పుడు మనం వచ్చి ఇక్కడ మనం ఎఫ్ఐఆర్ చేయించినాం సార్. అదే విధంగా ఏదైతే హైదరాబాద్ లో టెంపుల్ మీద ఒక సైకో ముస్లిం ఎధవ
ఆ దేవుడి యొక్క ప్రతిమ మీద దాడి చేసినప్పుడు వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పి 4,000 మందితో నెల్లూరు ట్రంక్ రోడ్ లో ధర్నా చేసినాం సార్ మేము.